తంగలాన్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మొత్తం సినిమా ఓవరాల్గా చూసుకుంటే చియాన్ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో లాగా ఒక్కడే తీసుకెళ్ళిపోయాడు. అంటే తను ఓల్డ్ క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకున్నప్పుడు కావచ్చు, లేకుంటే నార్మల్గా చేసేటప్పుడు కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, చాలామందికి బాడీ మెయింటైన్ చేస్తారు కానీ ఆ లాంగ్వేజ్ అనేది ప్రతి సిచ్యువేషన్లో సింక్ మిస్ అవుద్ది. బట్ ఈయన కంటిన్యూగా ప్రతి సీన్ని ఎగ్జాక్ట్గా అది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆయన చేయడం అనేది వేరే లెవెల్ అనిపించింది నాకు. ఇందులో తీసుకున్న కాన్సెప్ట్ ఒక బ్రిటిష్ కాలం నాటిది, స్లేవ్స్ దానికి రిలేటెడ్గా తీసుకోవడం కానీ, ఆ గోల్డ్ గురించి గొడవలు కానీ, సూపర్. అసలు ఆ విజువల్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు బేసిక్గా. కానీ దీంట్లో మెయిన్గా నెరేషన్ అనేది చెప్పాలి. సీట్లో కూర్చోబెట్టేశాడు డైరెక్టర్ అయితే. ఎందుకంటే కళ్ళు ముద్దామన్నా కూడా అరే ఈ సీన్ ఏదో మిస్ అయిపోతాం, సింక్ ఎక్కడైనా మిస్ అవుద్దా అనేలాగా నెరేషన్ చేసుకున్నారు స్టోరీని అయితే. నేను మెయిన్గా కొన్ని నెగిటివ్స్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని చోట్ల స్లోగా ల్యాగ్, కొంచెం అంటే ఇరిటేటింగ్ లాగా అరే పోతుందిలే అన్నట్టు అనిపించే కొన్ని సీన్లు ఉన్నాయి. సో అది తప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, వాళ్ళు లేడీస్ చేసే యాక్టింగ్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్కి వస్తే మాత్రం నిజంగా యాక్టింగ్ ఫీస్ట్ చూస్తారు. మామూలుగా విజువల్స్ లేకుంటే ఇంకేదో చూస్తారు. కానీ ఈ సినిమాకి వచ్చిన వాళ్ళకి చియాన్ తప్ప ఇంకెవ్వరు కనపడరు. విక్రమ్ తెలుగులో స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్, సో వాటిని తట్టుకుని ఎంతవరకు చియాన్ విక్రమ్ గారి సినిమా తంగలా నిలబడగలరు? తట్టుకోవాల్సిన అవసరం లేదు. సింగిల్ హ్యాండెడ్గా ఆయన బంగారం ఒక్కడే కష్టపడి ఎలా తెస్తాడో సినిమాలో సేమ్ అంతే సినిమాని ఒక్కడే తీసుకెళ్ళిపోతాడు అన్న. నిజంగా చూసేవాడికి ఏమనిపిస్తుంది అంటే ఏంద్ర ఎలా చేస్తున్నాడు యాక్టింగ్ అనే ఫీల్ వచ్చేస్తుంది. ఆ ఒక్క సెగ్మెంట్ చాలన్న నిజంగా థియేటర్లో పిచ్చెక్కిపోవడానికి జనాలు. సినిమాలకి నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. బట్ ఈ సినిమాలో మెయిన్గా ఏంటంటే స్టోరీ బాగుంది. అంటే ఎలాంటి స్టోరీ అనేది సినిమా చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. యాక్టింగ్ అన్న మెయిన్ పీక్స్ అని చెప్పాలి. నేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేశాను. అసలు బ్రేక్ వెళ్దామంటే అరే అప్పుడే బ్రేక్ వచ్చిందేంటి అనిపించేలాగా అనిపించింది. సినిమా డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా కూడా చాలా 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 ఎంజాయ్ చేశాను నేనైతే. థ్యాంక్ యూ. కేజీఎఫ్ ముందు వస్తే ఇంకా బాగుంటుండే. అంటే అది బంగారం కోసం గోల్డ్ మైన్స్ గురించి ఉన్నది. కాకపోతే అందరి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకైతే మన విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఈయన ప్రూవ్ యాక్టర్ కాబట్టి ఎవ్రీ యాక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. స్క్రీన్ ప్లే కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసింది డైరెక్టర్ గారు. కాకపోతే స్టోరీ లైన్ మాత్రం గోల్డ్ ఏదైతే కాపాడాలని చెప్పేసి మాంత్రికురాలు అనుకుంటారు. కాకపోతే విక్రమ్ గారు దాన్ని తొవ్వి తీసి మనం బాగుపడాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మీద వెళ్ళిర్రు. ఓకే బాగుంది. కానీ అంటే నాకు ఎట్లా అనిపించింది తెలుసానా, ఇప్పుడు మన గోల్డ్ మైనింగ్ అని చెప్పేసి ఇప్పుడు మన కేజీఎఫ్ మూవీ చూసినాం కదా, ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఎంత కష్టపడ్డారో అదైతే కళ్ళకు కట్టినట్టు చూపెట్టినారు. నాకైతే అంటే నేను స్టోరీ పరంగా వెళ్తుంటే మాత్రం ఆ పర్ఫార్మెన్స్ అయినా ఏదైతే మన ఊర్లో ఉన్న వ్యక్తులైనా ఎట్లుంటారు అని చెప్పేసి కళ్ళకు కట్టినట్టు చూపెట్టడం అంతా బాగుంది. కానీ మనకు తెలిసిన స్టోరీ లైన్కి మళ్ళీ ఇప్పుడు చూపెట్టడం అనేది కొంచెం అది కొంచెం కనెక్ట్ కాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్, ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా అడ్వెంచర్స్ ఉంటుంది. అరే అసలు అలా అవును చాలా బాగా అనిపించింది. చాలా మంచి యాక్టర్స్ మలయాళం ఫిలింలో చాలా బాగా చేసింది. కానీ దీంట్లో మాత్రం ఇంకా ఎక్స్ట్రానరీగా చేసింది. నాకు ఆ మూవీ చూస్తున్నంతసేపు మనకు ఒక ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ గోల్డ్ మైన్ అనేది చెప్పేసి అనే కాన్సెప్ట్ కొంచెం వేరే అంటే నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు తంగలం అలాంటి గెటప్ తోటి వచ్చిన విక్రమ్ గారు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇంకా ఏదో అడ్వెంచర్స్ చేస్తారని చెప్పేసి అనుకున్నాను. కానీ ఒక చిన్న గోల్డ్ మైన్ ఒక కొండను చూపెట్టేసి అంత తవ్వడం రావడం కొంచెం అది డిసప్పాయింట్. థ్యాంక్ యూ. కాళ్ళ దండం పెట్టిన తప్పులే అనిపించింది. అంత బాగా జెన్యున్ మూవీ అన్న, ఒక ఆస్కార్ లెవెల్ మూవీ. నిజం ఇట్లాంటి సినిమా కూడా స్పాయిల్ చేస్తే వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతే కర్మ అంత దాన్ని ఎవరు ఏం చేయలేము. 100% నేషనల్ అవార్డు దాకా వెళ్ళాల్సిన సినిమా ఇది, ఆస్కార్ లెవెల్ పోవాల్సిన సినిమా ఇది. నిజంగా పెద్ద చిన్న సినిమాలకి ఇచ్చారన్న, మంచి మూవీ అన్న. ఇండిపెండెంట్ రోజు నిజంగా బ్రిటిషర్స్ ఒక ఇండియన్ వాళ్ళు ఎలా తొక్కారు, ఎలా వాడుకున్నారు, ఇక్కడ ఉన్న నల్ల దొరలు కూడా ఏ రకంగా మనం హింసించారు, ఎట్లా అణచివేశారు అనేది చాలా చూపించారు అన్న. ఒక నిజంగా చాలా అంటే క్లైమాక్స్ చాలా బాధపడన్నా, చాలా ఎడిపి వచ్చింది. నిజంగా చాలా జెన్యున్ మూవీ. ప్రతి ఒక్క దండం పెడుతున్నా, చూడండి సినిమా చాలా బాగుంది.
స్మార్ట్, మిస్టర్ బచ్చన్. సో వాటికి తంగళం ఎంతవరకు అన్న ప్లీజ్ మీరు దాంతో కంపేర్ చేయకండి. మన ఐస్మార్ట్ శంకర్ కి మిస్టర్ బచ్చన్ తంగలన్ మూవీ కాదు నాకు జీవితం అన్నది. నిజంగా ప్రాణం పెట్టి చేశారు నిజంగా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను 3 సినిమాలు చూసాను. నైట్ మిస్టర్ బచ్చన్ చూసాను, మార్నింగ్ ఇస్మార్ట్ శంకర్ చూసాను, ఇందాక తంగలం చూసాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా రంజిత్ అన్న కాలు ముక్కలు నిజంగా ఎంత మంచి మూవీ తీసాడన్న. నిజంగా ఇండిపెండెంట్ రోజు ఇట్లానే కదా సినిమాలు కావాలి మనకు కావాల్సింది. గ్లామర్, అవును సో అలాంటి ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ డీగ్లామర్ చేయటం, అవును. క్యారెక్టర్ ఎంతవరకు సినిమా? అన్న ఇక్కడ గ్లామరా లేదా కంటెంట్ బట్టి సినిమా బతికిందన్న. తను నిజంగా వాళ్ళు ఎంత పెద్ద స్థాయి ఉన్నప్పుడు బయట కూడా లోపల వచ్చి చూస్తే సినిమా రేంజ్ మారిపోయింది అన్న. వాళ్ళ పర్ఫార్మెన్స్ సినిమా పిక్స్ అనిపించింది. ఇండిపెండెంట్ వచ్చి ఒక సాలిడ్ మూవీ. మేరా భారత్ మహాన్, ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకునే సినిమా తంగలేను 100%. దయచేసి ఇండియన్లో ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఆస్కార్ కొట్టేటట్టు సాయం చేయండి. నేషనల్ అవార్డు కొట్టేటట్టు సాయం చేయండి. భారతరత్న వచ్చేటట్టు సాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఆగస్టు 15న అండ్ ఒక తంగళం లాంటి ఒక మంచి అటెంప్ట్ చేసిన ఒక సినిమాని అయితే నేను చూడడం జరిగింది అనమాట. మీ అందరికీ తెలుసు కదా, విక్రమ్ గారు అనగానే అటు తమిళ్తో పాటు తెలుగులో కూడా ఆయనకంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా సో ఆయన సినిమాలు చూస్తాకి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన తీసుకునే కథ, ఆ కథలో ఉండే క్యారెక్టర్స్ అండ్ ఆయన క్యారెక్టరైజేషను, ఆ క్యారెక్టర్కి ఆయన మోల్డ్ అయ్యే విధానం, ఇవన్నీ కూడా చాలా ఛాలెంజింగ్గా, చాలా ఎక్స్పెరిమెంటల్గా ఉంటాయి. అండ్ తంగ్లన్ కూడా అలాంటి కోవలోకి వచ్చే సినిమానే అవుతుంది. అండ్ సో బేసిక్గా మనం ఆల్రెడీ కేజీఎఫ్ చూసాం. అంటే ఒక బంగారం కోసం సో హీరో ఎంత కష్టపడతాడు అంటే సో తంగ్లంలో కూడా ఒక జాతి, అంటే జాతి అని కూడా కాదు, ఒక తెగకు సంబంధించిన వాళ్ళు ట్రెజర్ హంటింగ్ కోసం బ్రిటిష్ వాళ్ళు ఆ తెగని ఎలా వాడుకున్నారు అనేది ఒక కథ. అండ్ ఈ కథని తీసుకెళ్లే విధానం పారంజిత్ గారు నా వరకు అయితే సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే అండ్ కబాలి, కాలా లాంటి అండ్ సినిమాలు తీసిన ఆయన ఒక డిఫరెంట్ వరల్డ్కి మనల్ని అయితే తీసుకెళ్లారు. నాకు సినిమా చూస్తున్నంత సేపు ఇది పారంజిత్ గారి సినిమానా లేకపోతే బాలాగారి సినిమానా అర్థం కాలే, అంత న్యాచురల్గా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అస్సలు విక్రమ్ గారి యాక్టింగ్ గురించి చెప్పే అంత అనుభవం, వయసు నాకు లేదు. బట్ ఏమన్నా యాక్ట్ చేశారా సార్, హ్యాట్స్ ఆఫ్, చెప్పక్కర్లేదు. అండ్ మాళవిక గారు గ్లామర్ అండ్ అలాంటి గ్లామర్ హీరోయిన్ తీసుకొచ్చి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి ఆవిడ కూడా చాలా బాగా ప్లే చేశారు. అండ్ బీజిఎం కుదిరింది, సాంగ్స్ కూడా బాగున్నాయి. బట్ ఓకే, అంటే ఈ వీకెండ్ ఏదైనా ఒక మంచి సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి తంగ్లన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే కొత్త ఏమైనా తెలుసుకోవాలి అది దీన్ని. బట్ ఎందుకంటే ఒక ట్రెజర్ హంటింగ్ అన్నప్పుడు మనం ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ఎక్స్పెక్ట్ చేసినంత సినిమాలో ఉండదు. బట్ న్యాచురల్గానే వెళ్తుంది కాబట్టి అక్కడ సగటు ప్రేక్షకుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అంత అంటే హై ఇచ్చే సీన్స్ ఏమీ లేవు అనుకోవచ్చు. బట్ 1-2 ఉన్నాయి. అవి కూడా ఇంటర్వెల్కి ముందు అండ్ క్లైమాక్స్లో కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. సో మొత్తం మీద అయితే అండ్ తంగ్లన్ ఈజ్ ద పర్ఫెక్ట్ వాచ్ ఫిల్మ్ అని మాత్రం నేను చెప్పగలను అనమాట. సో ఇలాంటి ఫిలిమ్స్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకాస్త బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.